కేసు మూసివేతకు 3 లక్షల రూపాయల డిమాండ్. ఏసీబీకి దొరికిపోయిన కుషాయిగూడ సిఐ ఎస్ఐ. ఒక మహిళతో బాధితుడికి స్థల వివాదం. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. మరో నెల రోజుల పాటు జైల్లోని కవిత. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితపై ఆరోపణలు. ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ. సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపు. పలు రాష్ట్రాలను ముందే తాకిన రుతుపవనాలు. గురువారమే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు. ఈసారి నిర్ణీత సమయానికన్నా ముందుగానే వర్షాలు. వాతావరణ శాఖ చల్లని కబురు. ఎన్నికల ఫలితాలు సినిమా థియేటర్లలో లైవ్. మహారాష్ట్రలోని పలు థియేటర్లలో ఏర్పాటు. 6 గంటల పాటు లైవ్ ప్రదర్శన. టికెట్ ధర 99 రూపాయల నుండి 300 రూపాయలకు ఏర్పాటు. నేటితో ముగియనున్న 2024 ఎన్నికలు. సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపులు. బర్డ్ ఫ్లూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. పౌల్ట్రీలు, ఇతర పక్షుల అసాధారణ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పురంధరేశ్వరి తీవ్ర ఆరోపణలు.